ఇండియా మాల్దీవ్స్ మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. ఇన్నాళ్లు బాగుండే ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు శత్రుత్వం ఎందుకు వచ్చింది? అసలు ఈ బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? ఇండియన్ సెలబ్రిటీస్ ఎంతో మంది మాల్దీవ్స్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు వాళ్లే బాయ్కాట్ మాల్దీవ్స్ అని, దానికన్నా లక్షద్వీప్ ఎంతో బెటర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఇండియన్ ఓషన్ లో ఉండే చిన్న దీవుల సమూహమైన మాల్దీవ్స్ పైన కంట్రోల్ కోసం భారత్, చైనా రెండూ పోటీ పడుతూ ఉంటాయి. మాల్దీవ్స్ లో ఇండియన్ ఆర్మీ ఉంటుంది. ఇండియా సహకారంతో ఏర్పాటు చేసినటువంటి అక్కడ రాడార్ స్టేషన్స్, నిఘా విమానాల నిర్వహణ అంతా అక్కడుండి ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది. ఇండియాకి చెందిన యుద్ధ నౌకలు మాల్దీవుల స్పెషల్ ఎకనామిక్ జోన్ లో పహారా కాస్తూ ఉంటాయి సముద్రంలో. ఇట్లాంటి పరిస్థితుల్లో మహమ్మద్ మొయిజు అనే ఇతను నవంబర్ లో మాల్దీవుల కొత్త ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. ఇతను చైనా అనుకూలవాది. ఇప్పుడు మహమ్మద్ మొయిజు వల్ల మళ్లీ చైనా వైపుగా మాల్దీవ్స్ మళ్లేందుకు ప్రయత్నించవచ్చని ఇండియన్ డిఫెన్స్ రంగంలోని ఎక్స్పర్ట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు వచ్చిన తర్వాత మాల్దీవ్స్ భారత్ మధ్య రిలేషన్స్ లో చాలా మార్పులు వచ్చాయి, సంబంధాలు క్షీణించాయి. అయితే అంతకుముందు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహమ్మద్ సోలి ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని ఫాలో అయ్యాడు. కానీ ఈ మొయిజు ఇండియా అవుట్ అనే నినాదంతో ఎలక్షన్స్ లో గెలిచారు. అట్లాగే ఇప్పటికి కూడా అదే నినాదంతో ఉన్నారు. ఈయన ఇండియాతో కాకుండా చైనాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో పీఎం మోదీ గారు ఏం చేశారంటే తెలివిగా లక్షద్వీప్ ని విజిట్ చేశారు. మనకు తెలుసు కదా, లక్షద్వీప్ అనేది ఇండియాలో ఒక పార్ట్, అదొక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఈ ఫోటోల్ని ట్వీట్ చేస్తూ సాహసం ఇష్టపడే ఎవరైనా గానీ ఖచ్చితంగా లక్షద్వీప్ చూడాలని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఫోటోల్ని చూసిన తర్వాత గూగుల్లో లక్షల మంది ప్రజలు లక్షద్వీప్ గురించి సెర్చ్ చేశారు. అక్కడ టూరిజం ఎట్లా ఉంటుందని తెలుసుకున్నారు. మాల్దీవ్స్ కి బదులు లక్షద్వీప్లలో హాలిడేస్ ని సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు. సో ఇట్లా ఒకే ఒక్క విజిట్ తో ప్రధాని మోదీ లక్షద్వీప్ టూరిజం ని అలా ప్రమోట్ చేశారు. దీంతో మాల్దీవ్స్ మంత్రి మరియానా షియానా కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్స్ లో ఒకదాన్ని డిలీట్ కూడా చేశారు. అదేంటంటే మాల్దీవ్స్ కి ఇండియన్ ఆర్మీ అవసరం లేదంటూ ఇంకో ట్వీట్ చేశారు. వేరే మాల్దీవ్స్ మినిస్టర్స్ కూడా భారత్ మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. దీంతో మాల్దీవ్స్ ని బైకాట్ చేయాలని చెప్పేసి ఇండియాలో ఎక్స్ లో బైకాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయిపోయింది. సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్, జాన్ అబ్రహం, శ్రద్ధా దాస్, అక్షయ్ కుమార్ లాంటి ఎంతో మంది ప్రముఖులు ఇండియాని సపోర్ట్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ట్వీట్ చేశారు. మాల్దీవ్స్ కి ఇండియా నుంచే ఎక్కువ టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గొడవ మొదలైనప్పటి నుంచి ఆ ఫ్లో చాలా తగ్గిపోయింది. ఆల్రెడీ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకున్న ఎంతో మంది ఇండియన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. మాల్దీవ్స్ కంట్రీ మొత్తం టూరిజం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడి గవర్నమెంట్ కూడా దిగొచ్చింది. ఆ కాంట్రవర్సీ కామెంట్స్ చేసి బైకాట్ మాల్దీవ్స్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ కి దారి తీసినటువంటి ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ చూసుకుంటే ఇండియాకి వెస్టర్న్ కోస్ట్ లో అంటే వెస్ట్ వైపున సముద్రంలో లక్షద్వీప్ ఉంటాయి. ఇవి ఇండియాలో పార్టే. ఈ లక్షద్వీప్ కి కింద మాల్దీవ్స్ ఉంటాయి. ఈ మాల్దీవ్స్ చిన్న దేశం కావడం వల్ల ఎప్పటి నుంచో ఇండియా బాగా సహాయం చేస్తూ వస్తుంది. ఇట్లాంటి చిన్న దేశాలు దగ్గరలో ఉన్న పెద్ద దేశాల సహకారం పొందుతూ ఉండడం న్యాచురల్. ముఖ్యంగా ఆర్మీ విషయంలో ఇట్లా ఇండియా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మాల్దీవ్స్ పైన ఇండియా కంట్రోలింగ్ అనేది ఉంది. సో మాల్దీవ్స్ పైన చైనా కంట్రోలింగ్ పెరిగిపోతే కనుక అది ఇండియా యొక్క భద్రతకి చైనా వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకే ఇండియా మాల్దీవ్స్ పైన తన కంట్రోలింగ్ ఉంచుతూ వస్తుంది. ఈ కొత్త మాల్దీవ్స్ అధ్యక్షుడు చైనాకి ప్రో కావడం వల్ల ఈ గొడవ అంతా మొదలైంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను.